హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం 100% క్రిస్పీగా ఉండే మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఈ జంతికలైనా మురుకులైనా ఒక్కటి నోట్లోకి వెళ్ళిపోతే ఇంకా డబ్బా మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఈ మురుకులు అంటే చాలా ఇష్టం. ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరే సౌండ్ వినండి. చూసారా? అంత టేస్టీగా ఉండే మురుకులు ఇంట్లో ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పుట్నాల పప్పు పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు పుట్నాల పప్పుని తీసుకొని ఇది నేను మిక్సీలో వేసుకొని ఈ పిండిని తయారు చేసుకున్నాను. బాగా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఎక్కడ పలుకులుగా ఉండకూడదు, అది అడ్డం పడుతుంది. కాబట్టి తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకొని బాగా చల్లించుకోవాలి. ఈ కప్పు గుర్తుపెట్టుకోండి, ఈ కప్తోనే నేను మెజర్మెంట్స్ మొత్తం చెప్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పుట్నాల పప్పు పిండిని వేసి బాగా చల్లించుకుంటున్నాను. ఎందుకు చల్లించుకోవాలంటే మనకు పిండి కాకుండా వేస్ట్గా ఏదైనా పలుకులుగా ఉండే పుట్నాల పప్పు ఇలా రవ్వలాగా ఉంటుంది కదా, ఇది అడ్డం పడకుండా తీసేసుకోవాలి. తర్వాత 1 కప్పు పుట్నాల పిండికి నేను 3 కప్పుల రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. బియ్యం పిండి మీరు బయట నుంచి తెచ్చిందైనా సరే, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా సరే, ఏదైనా పర్వాలేదు. కానీ ఏ పిండి తీసుకున్నా కూడా జల్లించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఏదైనా వేస్ట్ ఉంటే తీసేయండి. తర్వాత ఈ పిండికి మొత్తం సరిపడేంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మంచి కలర్ కోసం. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వాము ఉంటుంది కదా, ఇలా కొద్దిగా చేత్తో నలిపి వేయండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిన్నా కూడా కడుపు నొప్పికుండా ఉంటుంది. దాని తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. తర్వాత క్రిస్పీగా రావడానికి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే వెన్నపూస అయినా వేసుకోవచ్చు. ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యి అయినా వెన్నపూస అయినా వేసుకొని ముందుగా చేత్తో బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా ఈ కారము ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకోండి. తర్వాత వేడివేడి నీళ్ళతో మాత్రమే ఈ జంతికల పిండిని తయారు చేసుకోవాలి. వేడి నీళ్ళు బాగా కాచిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మీరు బాగా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి. కొద్దిగా పోసుకుంటూ కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ ఎక్కువగా మెత్తగా కూడా ఉండకూడదు. మెత్తగా ఉంటే ఎక్కువ నూనె పీల్చేసుకుంటుంది కాబట్టి గట్టిగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కదా, ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే నలిగిపోవాలి పిండి, అలా ఉండాలి. దీని తర్వాత పిండిని మొత్తం బాగా దగ్గరగా అని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సైడ్కి పెట్టండి. దీని తర్వాత నేను ఇక్కడ 2 ప్లేట్స్ తీసుకుంటున్నాను. మనకు మురుకులు చేసే మెషిన్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చే 2 ప్లేట్స్. మీకు ఇష్టమైన ఏదో ఒక షేప్ తీసుకొని ఈ జంతికలు మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టార్ రౌండ్ షేప్ చేసుకుంటున్నాను. అలాగే ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను. దీనిపైనే నేను జంతికలు ప్రెస్ చేసుకుంటున్నాను. తర్వాత మనము ఆల్రెడీ 10 మినిట్స్ పాటు సైడ్కి పెట్టిన పిండి ఉంటుంది కదా, వాటిని తీసుకొని మీకు కావాల్సినంత పిండిని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని బాగా, మీకు ఒకవేళ పిండి డ్రైగా అనిపిస్తే తడి చేతులతో అయినా ప్రెస్ చేసుకొని తర్వాత మురుకులు చేసేది ఉంటుంది కదా, అందులోకి ఈ పిండిని పెట్టుకోండి. దాని కొద్ది ముందు మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్లేట్ను అందులో పెట్టుకొని దీనికి నిండుగా ఈ పిండిని పెట్టేసి మిగిలిన పిండిని తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసేయండి. ఈ మురుకులు చేసే మెషిన్ ఉంటుంది కదా, ఈ మెషిన్ మీకు షాప్లో ఎక్కడైనా బయట దొరుకుతుంది. తర్వాత ఈ క్లాత్ పైన నేను చూపిస్తున్నట్టుగా ఇలా జంతికలని మీరు ప్రెస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్తో ఉండే జంతికల్ని ప్రెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నిదానంగా ఈ కాటన్ క్లాత్ పైన మీరు ఈ మురుకుల్ని ఇలా తిప్పుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఒక 4-5 ముందే తయారు చేసుకొని పెట్టుకోండి. ఒకేసారి అన్ని మురుకులు మనము ప్రెస్ చేసుకోకూడదు, అలా చేస్తే డ్రై అయిపోయి విరిగిపోతాయి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు మనము ఈ మురుకుల్ని ప్రెస్ చేసుకున్న తర్వాత
తర్వాత డీప్ ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొకసారి మురుకుల్ని తయారు చేసుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియం హీట్లో మాత్రమే ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు, అలాగని తక్కువగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చేసుకుంటుంది. మీడియం హీటెడ్ ఆయిల్లో మాత్రమే జంతికలను మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే దీనిపైన ఉండే బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయో అప్పుడు మనకు జంతికలు కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలాగే నేను స్టార్ షేప్లో ఉండే జంతికల్ని కూడా మనము ఫ్రై చేసుకొని నేను పక్కకు పెట్టుకుంటున్నాను. మీరు సెకండ్ టైం మళ్ళీ పిండిని తీసుకునేటప్పుడు ఇలా మూసిపెట్టే ఉండాలి. పిండి మనం తీసుకున్నప్పుడు మాత్రమే తెరిచేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఒకవేళ పిండి డ్రైగా అనిపిస్తే మీకు చేత్తో తడి చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకొని పిండిని ఈ మురుకుల దాంట్లో పెట్టుకొని మనము మురుకుల్ని తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మురుకులు డైరెక్ట్గా వేయడానికి భయం అయితే ఇలా స్పూన్ పైన నేను చూపిస్తున్నట్టుగా స్పూన్ వెనకల భాగంలో మురుకుల్ని ఇలా వేసేసి నిదానంగా ఆయిల్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో సూపర్ డూపర్ క్రిస్పీగా ఉండే ఈ మురుకులు తయారైపోతాయి. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్కసారి ఒక మురుకుల్ని తినడం స్టార్ట్ చేస్తే ఇంకా అది అయిపోయేదాకా వదలబుద్దే కాదు. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీకే సౌండ్ వింటే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయో. సో ఇంత సూపర్ డూపర్ క్రిస్పీగా ఉండే మురుకులు ఏ పండగకైనా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.